Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 సందడి స్టార్ట్ అయిపోయింది. అయితే అందరి కళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ మీదనే ఉంది. ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కేటగిరీలో ఓటింగ్ బీభత్సంగా జరుగుతుంది. మరి ఈ రేసులో తనూజ టాప్ లో ఉందా లేక కళ్యాణ్ టాప్ లో ఉన్నాడా? అసలు లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం టాప్ 5 లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల చాలా కొంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 మన ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఎలా ఓట్ చేయాలనే ప్రాసెస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఎండ్ కార్డ్స్ లో పెడతాను చూడండి. జియో హాట్స్టార్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో స్టార్ మా పరివార్ అవార్డ్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఒక బ్యానర్ వస్తుంది. ఆ బ్యానర్ మీద క్లిక్ చేస్తే 5 కేటగిరీస్ వస్తాయి. బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ కెమిస్ట్రీ లీడ్ పేరు, బెస్ట్ సీరియల్, ఆ తర్వాత మన బెస్ట్ కేటగిరీ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వస్తుంది. ఒకరి తర్వాత ఒకరికి మీరు తెలిస్తే మీరు ఓట్ చేయాలనుకుంటే సీరియల్స్ కూడా చేసుకోవచ్చు. మనకి తెలిసిన పర్సన్స్ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో అయితే తనుజాకి లేదా కళ్యాణ్కి, డెమాన్కి, ఇమాన్యుయల్కి, సంజనాకి ఎవరికైనా ఓట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. అయితే ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడా, తనుజ టాప్ లో ఉందా అనేది చెప్పాలనుకుంటే ఆ విషయం మనకు అసలు తెలియదండి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఓటింగ్ కాదు, ఇది స్టార్ మా వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకుంటున్న ఓటింగ్. సో ఆ ఓటింగ్ లో వీళ్ళు ఏ ప్లేసెస్ లో ఉన్నారో మనం కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది వాళ్ళు పర్సనల్ గా టీఆర్పీల కోసం పెట్టారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో బిగ్ బాస్ ని యాడ్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు తనూజ కళ్యాణ్ బాండింగ్ వల్ల మంచి టీఆర్పీ వచ్చింది. దాన్ని ఈ షో కూడా యూజ్ చేసుకోవడానికి యాడ్ చేశారు. జనరల్ గా ఏం చేస్తారంటే బిగ్ బాస్ లో గెలిచిన పర్సన్ కే అవార్డు ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా ఓటింగ్ పెట్టారు. దీనివల్ల అనవసరమైన నెగిటివిటీ తప్ప కొత్తగా ఏం వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన కళ్యాణ్ విన్నర్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి. ఇప్పుడు ఈ అవార్డు ఇంకొకరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ సోషల్ మీడియాలో అనవసరమైన నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఓటింగ్ నిజమైనది, అప్పుడు తేడా జరిగింది, ఇట్లా మాట్లాడతారు. ఆల్రెడీ తనూజ కళ్యాణ్కి సంబంధించి నెగిటివిటీ పీక్ లెవెల్లో జరుగుతుంది బయట. కొంతమంది సపరేట్ గా దీనికోసమే పని కట్టుకుని మరి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి మరి నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఈవెంట్స్ కి రావట్లేదు, కలిసి కనిపించట్లేదు. ఈ అనవసరమైన నెగిటివిటీ ఇప్పుడు ఈ స్టార్ మా వల్లే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్ అయ్యాడు కళ్యాణ్. ఇప్పుడు ఈ ఓటింగ్ వల్ల ఇంకొకరు గెలుస్తారు లేదా కళ్యాణ్ గెలవచ్చు, ఏదైనా మనకి తెలియదు. సో ఇది ఒక పర్సన్ గెలిచిన తర్వాత మళ్ళీ అనవసరమైన నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే బయట జరుగుతున్న నెగిటివిటీ వల్ల తనుజ కళ్యాణ్ ఈవెంట్స్ లో కానీ షోస్ లో కానీ కనిపించడం లేదు. బీబీ ఉత్సవం ఈవెంట్ లో ఫైనల్ గా ఆల్రెడీ కనిపించబోతున్నారు. సండే టెలికాస్ట్ అవుతుంది. మీరు కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మళ్ళీ విన్నర్ గా చూడాలనుకుంటే మీరు జియో హాట్స్టార్ యాప్ ఓపెన్ చేసి ఓట్ చేయండి. ఫస్ట్ ఓట్ చేయకుండా అనవసరమైన నెగిటివిటీ సోషల్ మీడియాలో క్రియేట్ చేయొద్దు. ఇప్పటికే బయట ఉన్న నెగిటివిటీ వల్ల తనుజ గానీ కళ్యాణ్ గానీ ఈవెంట్స్ లో కనిపించడం లేదు. ఇది కానీ కంటిన్యూ అయితే మళ్ళీ ఇంకా కనిపించరు. సో జెన్యున్ గా మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కానీ తనుజ గానీ కళ్యాణ్ గానీ హ్యాపీగా ఉంటారు. రీసెంట్ గా బీబీ ఉత్సవంలో ఒక మంచి మూమెంట్స్, స్పెషల్ మూమెంట్స్ కూడా జరిగినాయి. అవన్నీ సండే రోజు టెలికాస్ట్ అయిన తర్వాత మనం అంతా చూస్తాం. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ ఇమీడియట్ గా స్టాప్ చేసేయండి. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు బీబీ ఉత్సవంలోనే, మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, మేము కలుసుకుంటాం, మా కొలాబరేషన్ మేము చేసుకుంటాం, మీరే అనవసరంగా సోషల్ మీడియాలో నెగిటివిటీ క్రియేట్ చేయొద్దు, గొడవ పడద్దు అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సో అది వినిపించుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే ఓట్ చేయండి, ఇంకొకరి మీద నెగిటివిటీ అనేది క్రియేట్ చేయొద్దు. సో మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు, కళ్యాణ్ కా, తనుజాకా, లేదా ద ఎంటర్టైనర్ ఇమాన్యుయల్ కా, లేదంటే డెమాన్ పవన్ కా, లేదంటే సంజన గారికా కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ అవార్డు ఎవరికి రావాలనుకుంటున్నారు, ఇవి వస్తే ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అది కూడా కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, కళ్యాణ్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ అని, లేదంటే తనుజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని, ఇంకొక కంటెస్టెంట్ టాప్ 5 లో ఉన్న వాళ్ళు కంటెస్టెంట్ అయితే ఆ కంటెస్టెంట్ నేమ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోకి వీలైతే ఒక లైక్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ చేయండి. సో వీడియోకి ఇంకొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. సో మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.